హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రెడిషనల్ నాలెడ్జ్, స్టాటిక్ జీకే రిలేటెడ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది కంప్లీట్ సిలబస్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ స్టాటిక్ జీకే ట్రెడిషనల్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి రైల్వే ఎన్టీపీసీలో 10 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. 10 క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో తెలుసుకొని బాగా ప్రిపేర్ అయితే మనకి ఈ 10లో ఒక 7 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో ఓన్లీ రైల్వే ఎన్టీపీసీకే కాకుండా గ్రూప్ డీకి, అలాగే టెక్నీషియన్కి, అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి రైల్వేస్ అంటే సేమ్ అంత సిలబస్ కూడా ఒకేలా ఉంటుంది స్టాటిక్ జీకే ట్రెడిషనల్ జనరల్ నాలెడ్జ్ నుంచి. సో మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఆ సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్, కళలు మరియు సంస్కృతి. సో ఈ టాపిక్ నుంచి మనకి ఓవరాల్గా ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఫెస్టివల్స్, డ్యాన్సెస్, మ్యూజిక్, పెయింటింగ్, ఇండియన్ డ్రెస్సెస్, అలాగే మెర్చువల్ ఆర్ట్స్, వేర్ ఫెయిర్స్, నెక్స్ట్ ఫేమస్ డిషెస్. సో ఓవరాల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ నుంచి మనకి ఓవరాల్గా 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, పక్కాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి రైల్వే ఎగ్జామ్స్లో. ఒక్క రైల్వే ఎగ్జామ్సే కాదు, మీరు జనరల్ అవేర్నెస్ ఉన్న ఏ ఎగ్జామ్కైనా సరే ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ముందు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేషనల్ బుక్స్, అలాగే ఇంటర్నేషనల్ బుక్స్ గురించి మీరు ముఖ్యంగా చదవడానికి ట్రై చేయండి. అలాగే ఈ బుక్స్ అండ్ ఆథర్సే కాకుండా ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వస్తూనే ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ కూడా, అవి కూడా మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అవార్డ్స్, పురస్కారాలు. సో ఈ అవార్డ్స్ నుంచి మనకి 2-3 క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. 2-3 క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ ఈ అవార్డ్స్కి రిలేటెడ్గా 2-3 క్వశ్చన్స్ అయినా వస్తుంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవార్డ్స్లో కొన్ని పర్టికులర్ అవార్డ్స్ ఉంటాయి. నోబెల్ బహుమతి, భారతరత్న, పుల్జీర్ ప్రైజ్, జ్ఞానపీఠ్ అవార్డు, ఆస్కార్ అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారనమాట ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్. నెక్స్ట్ బ్రేవరీ అవార్డ్స్, పరాక్రమ పురస్కారాల గురించి, అలాగే భట్నాగర్ బహుమతి, బుక్కర్ బహుమతి, సో అలాగే రామన్ మాగ్సెస్ అవార్డు, ఇంకా ఇతర ముఖ్యమైన అవార్డ్స్ గురించి. ముందుగా పర్టికులర్గా ఈ అవార్డ్స్ నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనమాట అడగడం జరిగింది. సో అందువల్ల ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లుగా అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే దీంట్లో మళ్ళీ కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గురించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి, అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క బాలల విభాగం, ఇవన్నీ కూడా యునెస్కో, బ్రిక్స్, ఇంటర్పోల్, సార్క్, ఓపెక్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, నాటో, అలాగే ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆసియన్. సో ఇలా ఇవి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇవి ఒక్క రైల్వే ఎగ్జామ్స్కే కాకుండా మిగతా జనరల్ అవేర్నెస్ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ టాపిక్స్ నుంచి మనకి పర్టికులర్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇవి మనం ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే స్పేస్ ప్రోగ్రామ్స్, అంతరిక్ష ప్రోగ్రామ్స్, అలాగే భారత రక్షణ వ్యవస్థ, రీసెంట్గా జరిగిన స్పేస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనము కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో డిఫెన్స్ సిస్టమ్, భారత రక్షణ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు కదా, వాటి గురించి కూడా మనము పర్టికులర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లుగైతే క్రీడలు, స్పోర్ట్స్ గురించి కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. దీని నుంచి మనకి 2-3 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో స్పోర్ట్స్లో పర్టికులర్గా ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఒలింపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, చెస్, వాలీబాల్, లాన్ టెన్నిస్, బాక్సింగ్. సో వీటి నుంచి మనకి ఓవరాల్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఈ టాపిక్స్కి మించి వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఈ టాపిక్స్ అన్ని మీరు కంప్లీట్ చేయండి. ఒక్కొక్క టాపిక్ తీసుకొని
దాంట్లో ఉన్న థియరీ కంప్లీట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తే ఈజీగా మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లుగా అయితే మేజర్ రీసెర్చ్ సెంటర్స్, ప్రధాన పరిశోధన కేంద్రాలు. సో వీటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. రీసెర్చ్ సెంటర్స్ నేమ్స్ అడిగేసి అవి ఎక్కడ ఉన్నాయనేసి అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే వరల్డ్ హెల్త్ సైట్స్ ఆఫ్ ఇండియా, భారత ప్రపంచ వారసత్వ దేశాలు, వీటిపైన మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫేమస్ పర్సనాలిటీస్, ముఖ్యమైన వ్యక్తుల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే భారతదేశంలో తొలి చరిత్ర, ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు. సో అలాంటివి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇవి ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. స్టాటిక్ జీకే, ట్రెడిషనల్ నాలెడ్జ్ నుంచి ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవంటే ఇప్పుడు నేను చెప్పినవి అనమాట. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ సిలబస్, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు రైల్వే ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతాయి. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్లో కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.